ఇంకా కస్టమర్ దగ్గర నుంచి మనం ఏ కొలతలో తీయబడలేదు. ఒక ఈ 2 కొలతలు ఉంటే సరిపోతుందండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక ప్లాజో ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి మెజర్‌మెంట్స్ తోటి అనేదైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, క్లాత్ వచ్చేసి ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకున్నాను. అంటే ఓపెన్స్ ఏమో నా వైపు ఉన్నాయి. క్లోజ్ పార్ట్ ఏమో ఆపోజిట్ ఉంది. ఇది వచ్చేసి 2 మడతల మీద ఉందండి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేస్తాము. ఓకేనా? ఇంక ఇప్పుడు వచ్చేసి కస్టమర్ దగ్గర నుంచి 2 కొలతలు తీసుకున్నానండి. ఒకటొచ్చేసి హిప్ లూజ్ అనమాట. హిప్ లూజ్ ఉంటే మనం ఈ ప్యాంట్‌ని ఎక్కడ కట్టుకుంటామో ఆ కొలతండి. అది ఎంతంటే 34 ఇంచులనమాట. ఓకేనా? ఇంకా ప్యాంట్ పొడవు ఎంతంటే 41 ఇంచులనమాట. ఈ 2 కొలతలు చాలండి. ఈ 2 కొలతలతోటి మనము ప్యాంట్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలనైతే ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇదే మెజర్‌మెంట్స్ తోటి నేను స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌ని కట్ చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండనమాట. స్ట్రెయిట్ కట్ ప్యాంట్ కట్ చేయాలంటే ఏ విధంగా ఉంటది మెథడు, ఇంకా ప్లాజో ప్యాంట్‌ని కట్ చేసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది మెథడ్ అనేది మీ 2 కొలతలు ఒకే కస్టమరే కాబట్టి మీరు చూస్తే ఆ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతది. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను హిప్ లూజు ఇంకా ప్యాంట్ పొడవు తీసుకున్నాను. ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ప్యాంట్ ఫోల్డింగ్ కోసం అండి. కింద వైపున పట్టీకి ఫోల్డింగ్ కోసం ఈ స్కేల్ వెడల్పుని ఈ విధంగా అయితే లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇదంతా ఏంటండి, ఫోల్డింగ్ అనమాట. కింద వైపున పట్టీకి ఫోల్డింగ్ కోసం. ఇదంతా కూరా పార్ట్ కాబట్టి అందుకోసం ఇదంతా ఎక్సెస్ భాగం అండి. ఈ కూరా పార్ట్ అనేది మనకు అవసరం లేదు కాబట్టి నేను ఈ విధంగా ఈ స్కేల్ వెడల్పుని వచ్చేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా? ఈ భాగం అంతా మనకు అవసరం లేదు, కట్ చేసేస్తాను. ఓకేనా? అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చూస్తూ ఉంటే మీకే అర్థమవుతది. ఇంక ఇప్పుడు ప్యాంట్ పొడవు ఎంతండి, నాకు కావాల్సింది 41 ఇంచులనమాట. చూడండి. కింద వైపున వచ్చేసి పట్టీ కోసం, ఈ పట్టీ కోసం విడిచిపెట్టుకున్న ఎక్సెస్ భాగం కాకుండా ఇంక ఇక్కడి నుంచి నేను 41 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. అదే 41 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. మార్కింగ్ పెట్టుకుంటే ఈ విధంగా అండి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇప్పుడు మనకి హిప్ లూజ్ ఎంతండి? 34. అందులో నాలుగో భాగం ఎంతండి? 8:30 అనమాట. ఇక్కడ నేనొచ్చేసి 8:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఓకేనా? ప్లస్ ఒక 2:30 ఇంచులొచ్చేసి ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే ఎంతుంది టోటలు? 11 ఇంచులండి. ఓకేనా? అదే 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇదంతా మీరు లెక్కలోంచి తీసేయండి. ఇదంతా నాకు అవసరం లేదు. తర్వాత కట్ చేసేస్తాను. ఇక్కడ మార్కింగ్ పెట్టుకున్నాను గదా! ఇక్కడ నుంచే మనం 11 ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాక ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఈ విధంగా అయితే ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనండి? ఇక్కడొచ్చేసి హిప్ లూజ్ అంటే ప్యాంట్ మనం ఎక్కడ కట్టుకుంటామో ఆ కొలతలో నాలుగో భాగం 8:30 ఇంచులకైతే ఇక్కడికుంది. మనం ఎక్స్‌ట్రా ఒక 2:30 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాం. అప్పుడు ఎంతొచ్చింది టోటలు? 11 ఇంచులు. అదే 11 ఇంచులు ఇక్కడి నుంచి కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడి నుంచి ఎంతొచ్చింది? 11 ఇంచులు గదా! అదే కిస్తా డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకుంటే సరిపోతది. ఇంకా కస్టమర్ దగ్గర నుంచి మనం ఏ కొలతలో తీయబడలేదు. ఈ 2 కొలతలు ఉంటే సరిపోతదండి. నేను అదే కిస్తా భాగానికి కిస్తా డౌన్‌కి ఈ విధంగా 11 ఇంచులకైతే మార్కింగ్ పెడుతున్నా. చూడండి ఈ విధంగా. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా కలిపేయడం. ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి ఒక 2 ఇంచులు ఇక్కడి నుంచి వచ్చేసి నేను ఒక 2 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను. ఓకేనా? అప్పుడు ఇక్కడి నుంచి చూస్తే ఎంతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి 13 ఇంచులుంది. 13 ఇంచులు అందులో సగం ఎంతండి? 6:30. ఓకేనా? ఈ విధంగా టేప్‌ని ప్లేస్ చేసేసుకొని మీరు ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తే ఎంతుంది? ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి చూస్తే ఎంతుంది ఒక భాగము? 6:30. అదే 6:30 ఇక్కడైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసేయాలి. ఓకేనండి? ఇక్కడొచ్చేసి ఇందులో ఎంతొచ్చిందో అందులో సగం ఎంతొచ్చిందో ఒక భాగాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఎంతొచ్చింది? 6:30 గదా! ఇంక ఇక్కడి నుంచి చూడండి. ఇటువైపునొచ్చేసి ఒక 4:30 ఇంచులకి మార్కింగ్ పెడదాం. ఇటువైపునొచ్చేసి ఒక 4:30 ఇంచులు. మీకింకా వెడల్పు ఎక్కువ కావాలంటే 5:30 ఇంచులు, 6 ఇంచుల వరకు కూడా వెళ్ళిపోవచ్చనమాట. ఓకేనా? ఇదంతా కూడా కస్టమర్ ఇష్టాన్ని బట్టి. అంటే ఈ కాలు వెడల్పు, కాలు కింద భాగం ఎక్కువ వెడల్పు కావాలనుకుంటే మనం ఇదొచ్చేసి ఇక్కడ ఎంత పెట్టాను? 4:30 పెట్టాను కదా! మనం 5:30, 6 వరకు కూడా వెళ్ళిపోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనండి? ఇక్కడ చూడండి. ఈ విధంగా అయితే కావాలంటే ఒక 5 ఇంచులు అటు, 5 ఇంచులు ఇటు కూడా మీరు కావాలంటే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకోవచ్చు. ఇది కస్టమర్ కాలు భాగం ఎక్కువ వెడల్పు కావాలి అని అడిగినప్పుడు మీరు ఈ విధంగా పెంచేసుకుంటూ పోండి. ఓకేనండి? ఇంతవరకైతే అర్థమైంది కదా! ఇంకిక్కడి నుంచి ఈ స్కేల్ ఉంది కదా! ఫస్ట్ మార్కింగ్ పెట్టేస్తాను. తర్వాత మళ్ళీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఈ కిస్తా భాగాన్ని. చూడండి.
ఇంక ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను 4.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్నాను కదా, అక్కడ వరకే కలిపేస్తున్నాను ఈ విధంగా. ఓకేనా? ఇదే స్కేల్ని ఈ విధంగా ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసేసుకొని ఈ విధంగా ఓకేనండి, ఈ విధంగా అయితే కలిపేసేయాలన్నమాట. ఇంకా ఈ కార్నర్ దగ్గర నుంచి ఒక 1.5 ఇంచులకి అయితే ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫార్మాలిటీకి ఈ విధంగా షేప్ ఇచ్చేయాలండి. అంతేగాని మంచి రౌండ్ తిరగాలి కదా అనేసి ఈ విధంగా షేప్ ఇచ్చారనుకోండి, మీరు కుట్టిన తర్వాత ఈ భాగం అంతా ముడతొస్తది. అందుకోసం ఇంత రౌండ్ తిరగకూడదు. ఫార్మాలిటీకి ఈ విధంగా ఒక కర్వ్ లాగుంటే సరిపోతదనమాట. ఓకేనండి? చూసారు కదా ఎంత సింపుల్‌గా అయిపోయిందో. ఇంక ఇక్కడొచ్చేసి ఈ భాగం అంతా కాలు పట్టి ఫోల్డింగ్ కోసం అండి. ఓకేనా? ఇంకా పైన నడుము పట్టి ఫోల్డింగ్ కోసం. మనం వచ్చేసి ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఇందుకోసం ఒక 2 ఇంచులు ఎక్స్‌ట్రా మార్కింగ్ పెడుతున్నా పైన. ఇక్కడ కూడా ఈ విధంగా ఒక 2 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టేయాలి. మార్కింగ్ పెట్టేసుకొని ఈ విధంగా అయితే స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయండి. ఇదేంటండి, ఇదంతా కూడాను నడుము పట్టి ఫోల్డింగ్ కోసం. ఇదంతా ఎలాస్టిక్‌లోకి ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతది. ఇది ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతది ఈ భాగం అంతా. ఈ కింద పట్టీ కోసం ఫోల్డింగ్‌లోకి వెళ్ళిపోతది. మనకు రెడీ అయిన తర్వాత ప్యాంట్ 41 ఇంచులు అయితే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంటదండి. ఓకేనా? మీకు అర్థమైంది కదా! చాలా సింపుల్ అండి. ఇంకా ఖర్చులు అని మీకు డౌట్ రావచ్చు. ఈ ప్యాంట్‌కి ఖర్చులు ఇంకా ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టడం అంటూ ఏమీ ఉండదు. మనం ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఈ హిప్ లూజ్ నాలుగో భాగానికి ఒక 2.5 ఇంచులయితే యాడ్ చేసుకోండి. ఎవ్వరికైనా ఇదే మెథడ్ అనమాట. ఈ 2 కొలతలుంటే, ఆ 2 కొలతలతోటి మనం వచ్చేసి స్ట్రెయిట్ కట్ ప్యాంట్‌నైనా, ప్లాజో ప్యాంట్‌నైనా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్‌గా కట్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మళ్ళీ కూడా ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసేసి కట్ చేసేస్తానండి. ఇక్కడ కస్టమర్ దగ్గర నుంచి 2 కొలతలు తీసుకున్నామండి. ఒకటొచ్చేసి హిప్ లూజ్. హిప్ లూజ్ అంటే డౌట్ పడతారు మీరు ఏంటి అని. అంటే మీరు ప్యాంట్ ఎక్కడికి కట్టుకుంటారో ఆ చుట్టుకొలతనమాట. ఈ కస్టమర్‌కి 34 ఇంచులుంది. ఇంకా ఎక్కడికి కట్టుకుంటారో అక్కడి నుంచి కాలు చివరి వరకు ఎంత కావాలి అంటే 41 ఇంచులు పొడవు కావాలనమాట. ఈ 2 కొలతలు చాలండి ఈ ప్యాంట్ కటింగ్ కోసం. ఇప్పుడొచ్చేసి నేను కింద కటింగ్ కోసం ఈ విధంగా స్కేల్ వెడల్పునొచ్చేసి ఖర్చు విడిచిపెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి 41 ఇంచులకు పొడవు తీసుకున్నాను. మనకు ప్యాంట్ పొడవు 41 ఇంచులు కావాలి కదా! 41 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ హిప్ లూజ్ ఎంత 34. అందులో నాలుగో భాగం 8.5. నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 8.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ప్లస్ ఒక 2.5 ఇంచులనమాట ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇది ఎందుకంటే ఫుల్ రౌండ్ ఎలాస్టిక్ అనమాట. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి ఫుల్ రౌండ్ ఎలాస్టిక్ యూజ్ చేస్తున్నాం కాబట్టి, ఈ విధంగా 2.5 ఇంచులు ఇలా ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఇంక ఇక్కడి నుంచి కొలుచుకుంటే ఎంతొచ్చింది మొత్తము, ఈ 2.5 ఎక్స్‌ట్రా పెట్టిన తర్వాత 11 ఇంచులొచ్చింది. అదే 11 ఇంచుల్ని కిస్తా డౌన్‌కి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఇంకా ఇక్కడి నుంచి కిస్తా భాగం దగ్గర నుంచి ఒక 2 ఇంచులైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకున్నానండి. 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టేసుకొని, ఈ విధంగా ఫార్మాలిటీకి రౌండ్ తిరిగింది. ఇక్కడ ఒక చిన్న కర్వ్ లాగే ఉంది. ఫుల్ రౌండ్ కాదిది. ఓకే. ఈ విధంగా మీరు మంచి రౌండ్ తిరగాలి కదా అనేసి ఈ విధంగా రౌండ్ తిప్పారనుకోండి, ఇక్కడంతా మీరు కుట్టిన తర్వాత ముడతలాగా వస్తది. అప్పుడు వేసుకోవడానికి గాని, చూడడానికి గాని ప్యాంట్ పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఇదొకటి గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా. ఇంక ఇక్కడి నుంచి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటే, ఇక్కడ 2 ఇంచులు ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నాం గదా! ఇక్కడి నుంచి ఇక్కడ కొలుచుకుంటే 13 ఇంచులొచ్చింది. అందులో సగానికి 6.5 ఇంచులనమాట. ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇందులో ఒక భాగాన్ని తీసుకొచ్చేసి ఇక్కడి నుంచి ఇది గదా పెట్టుకున్నాం మార్కింగు. ఇక్కడి నుంచి 6.5 ఇంచులకైతే మార్కింగ్ పెట్టేసుకున్నాను. మార్కింగ్ పెట్టుకున్నాం గదా! ఇక్కడి నుంచి మనం వచ్చేసి కాలు వెడల్పు ఇటువైపున 4.5 ఇంచులు, ఇటువైపున 4.5 ఇంచులకైతే ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇంకా మీకు వెడల్పు కావాలి అనుకుంటే మీరు 5 ఇంచులు, 6 ఇంచులు మీ ఇష్టం అనమాట. ఇది కస్టమర్ ఇష్టాన్ని బట్టి ఎళ్ళిపోతాము. నేనొచ్చేసి ఒక 4.5 ఇంచులే పెట్టుకున్నానండి. ఓకేనండి. ప్లాజో ప్యాంట్‌కి ఇంత మాత్రం సరిపోతది. ఓకేనా. ఇంకిక్కడి నుంచి అటు 4.5, ఇటు 4.5 అయితే మార్కింగ్ పెట్టేసుకొని, ఇంక ఈ స్కేల్ అయితే ఖచ్చితంగా ఉండాలనమాట. ఈ స్కేల్ సాయంతోటి ఈ విధంగా ఇక్కడి నుంచి ఈ కాలు చివరి వరకు గూడాను. ఇక్కడ మార్కింగ్ ఉంది గదా! 4.5 మార్కింగు ఒక భాగం. ఇక్కడి వరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనా. ఇంకిక్కడి నుంచి ఇక్కడికి ఈ స్కేల్ సాయంతోటి ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. మీకు అర్థమైంది కదా! ఎంత సింపుల్‌గా అయిపోయిందో. చాలా అంటే చాలా సింపుల్ అండి ఈ ప్యాంట్ కటింగు. ఇంక ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ గూడా పెట్టడానికైతే ట్రై చేస్తాను. మీకు అర్థమైంది గదా! ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇది చూడండి. ఇదొచ్చేసి కాలి భాగానికి ఎక్స్‌ట్రా స్కేల్ వెడల్పు ఇంత మార్కింగ్ పెట్టుకున్నాను. ఇక్కడొచ్చేసి నేనొచ్చేసి నడుము పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 2 ఇంచులైతే ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకున్నాను. ఏంటి ఇక్కడ మనకి క్లాత్ అనేది కస్టమర్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి, ఒక్కొక్కసారి మనకి క్లాత్ తక్కువ ఇస్తారు. అట్లాంటప్పటికి అప్పుడొచ్చేసి మనం ఈ కాలి పట్టీకి, ఈ నడుము పట్టీకి ఈ సైడ్ మిగిలిన క్లాత్‌నైతే ఉపయోగిస్తామండి. ఓకేనా. క్లాత్ ఎక్కువుందో, తక్కువుందో చూసుకోకుండా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకుంటే మీరు బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇబ్బందవుతది. అందుకని ముందే చెప్తున్నాను. ఓకేనా. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసినట్టయితే కట్ చేశాననమాట. ఓకేనా. ఇదొచ్చేసి ఫ్రంట్ అండి.
ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్‌కి సేమ్ ఇదే మాదిరిగా క్లాత్‌నొచ్చేసి ప్లేస్ చేసేసుకోవడమే. చూడండి ఈ విధంగా. ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని, ఈ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొచ్చేసి యాజ్ ఇట్ ఈస్‌గా ప్లేస్ చేయడమేనండి. చూడండి. చూడండి. బ్యాక్ పార్ట్ కటింగ్ కోసం ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొచ్చేసి ఈ విధంగా మొత్తంగా కూడా ప్లేస్ చేసేసుకున్నాను. ఇదొక్కటి గుర్తుపెట్టేసుకోండి. ఇంక ఇక్కడి నుంచి గమనించండి. ఫస్ట్ ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2 ఇంచులైతే ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకుంటున్నా. ఇక్కడి నుంచి పైనుంచి గూడాను ఈ చివరి వరకు గూడాను ఈ విధంగా ఈ కిస్తా భాగం వైపేనండి. ఇదంతా కిస్తా భాగం అనమాట. కనిపిస్తుంది గదండీ! చూడండి ఇక్కడ. ఈ కిస్తా భాగం వైపు మొత్తం గూడా చివరి వరకు గూడా ఒక 2 ఇంచులైతే మార్కింగ్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఓకేనా? ఇక్కడ పై వైపు నుంచి చివరి వరకు గూడా ఈ విధంగా అయితే 2 ఇంచులు ఎక్స్‌ట్రా పెట్టుకున్నాం. ఇదేంటంటే బ్యాక్ పార్ట్ అనమాట. గుర్తుపెట్టుకున్నారు గదా! ఇంక ఇటువైపునొచ్చేసి ఒక 2 ఇంచులండి. 2 ఇంచులైతే ఈ విధంగా అయితే పైకి మార్కింగ్ పెట్టేసుకోవాలి. ఏంటి? ఈ కిస్తా భాగం వైపే ఈ పట్టీ కంటే పైకి ఒక 2 ఇంచులు మార్కింగ్ పెట్టేస్తే సరిపోతది. ఇంక ఈ ముందు భాగం అంటారా? ఈ ముందు భాగానికి ఏమి మార్కింగ్ పెట్టుకోలేదు. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేయడమేనండి. ఇక్కడి నుంచి. ఈ విధంగా ముందు వరకు కూడా ఈ విధంగా కలిపేసేయడమనమాట. ఓకేనండి. మీకు డౌట్ రావచ్చు. ఈ ఫ్రంట్ పార్ట్ కంటే బ్యాక్ పార్ట్‌లో పిస్తా భాగం వైపు మాత్రమే 2 ఇంచులు ఎందుకు ఈ విధంగా పైకి మార్క్ చేశారు అనేసి. ఎందుకు మార్క్ చేసామండి? ఇదంతా సీట్ ఉండే భాగం అనమాట. సీట్ ఉన్నప్పుడు బ్యాక్ వైపున మనం కూర్చున్నప్పుడు ఈ ప్యాంట్ అండి మామూలుగా అంటే ఈ ఫ్రంట్ ఎట్లుందో అట్లాగే బ్యాక్ పార్ట్‌ని కట్ చేసేసుకుంటే ఈ ఫ్రంట్ కంటే కిందకొచ్చేస్తదనమాట బ్యాక్ పార్ట్ కూర్చున్నప్పుడు. ఓకేనా? ఎందుకంటే సీట్ ఉండడం వల్ల. అదే మనం ముందే ఒక 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల, ఇప్పుడు మనం ఒకవేళ కూర్చున్నప్పుడొచ్చేసి, ఈ ఫ్రంట్ ఎక్కడి వరకుందో కూర్చున్నప్పుడు ఈ బ్యాక్ పార్ట్ కూడా ఈక్వల్‌గా ఇక్కడికొచ్చి ఆగిపోతది. ఇంకా అంతకంటే కిందకుండదు. ఇప్పుడు మీకు అర్థమైంది గదా! కూర్చున్నప్పుడు ప్యాంట్ కిందకెళ్తే ఎట్లుంటదనేది చూడడానికి కంఫర్ట్ ఉండదు. మనం వేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉండదనమాట. ఓకేనా? అందుకోసం ఇటువైపున మాత్రమే ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్‌ట్రా పెట్టుకోవాలి. ఇంకా ఇదే హెవీ సైజులే వస్తాయి. అట్లాంటోళ్ళకి ఏమైనా మార్కులుంటాయని మీకు డౌట్ రావచ్చండి. మార్కులుంటాయండి. ఇటువైపునొచ్చేసి ఒక 2.5 ఇంచులైతే మార్కింగ్ పెడతాము. ఓకేనా? వీళ్ళకి సీట్ ఎక్కువుండడం వల్ల కొంచెం లూజ్ ఇస్తే లూజింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కంఫర్ట్‌గా ఉంటది కాబట్టి ఈ 2 ఇంచులు ఈ పై నుంచి చివరి వరకు కూడా మార్కింగ్ పెట్టుకున్నాం గదా! ఇక్కడంతా గూడాను హెవీ సైజ్ వాళ్ళకొచ్చేసి ఒక 2.5 ఇంచులు మార్కింగ్ పెడతాం. ఇప్పుడొచ్చేసి నేను పై నుంచి కూడాను 2 ఇంచులే మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇదంతా గూడాను 2 ఇంచులే మార్కింగ్ పెట్టేసాను. ఇంక ఇటువైపునొచ్చేసి ఇదంతా ఫ్రంట్ భాగము. ఇక్కడేమి ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టవలేదు. ఈ ఫ్రంట్ ఎట్లుంటదో అట్లాగే కట్ చేసేస్తాము. ఒక కిస్తా భాగం వైపు మాత్రమే ఈ విధంగా మనము మార్కింగ్ పెట్టాలనమాట. ఓకేనండి. మీకు అర్థమైంది గదా! ఏ విధంగా మార్కింగ్ చేశాననేది. ఇప్పుడొచ్చేసి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయడమే. చాలా సింపుల్ అండి. ఈ ప్లాజో ప్యాంట్. సేమ్ ఇదే మెథడ్‌లో ఉంటదనమాట స్ట్రెయిట్ కట్ ప్యాంట్ గూడాను. సేమ్ ఇదే మెజర్‌మెంట్స్‌తో గూడా కట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి మన ఛానెల్‌లో ఆ వీడియోని మీకే అర్థమవుతది. డిఫరెన్స్ ఏంటి? మార్కింగ్‌లో ఏ డిఫరెన్స్ ఉన్నాయి అనేసి. అంటే 2 గూడా ఒకే కొలతలే కాబట్టి మీరు చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకేనా? ఇదా డిఫరెన్సు అనేది మీకు అర్థమవుతది. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేశాననమాట. ఈ బ్యాక్ పార్ట్‌ని గూడా. ఓకేనా? ఫ్రంట్ టు బ్యాక్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్‌నయితే కట్ చేసుకోవడం పర్ఫెక్ట్‌గా కట్ చేసేసుకుంటే, బ్యాక్ పార్ట్ కట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఫ్రంట్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేశాననేది మీకైతే అర్థమైంది కదా! ఇప్పుడొచ్చేసి ఆ ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా ప్లేస్ చేసేసానండి. ఇంకా ఎక్సెస్ ఏంటో ఇటువైపునైతే ఏమి మార్కింగ్ పెట్టలేదు. ఇదంతా ఫ్రంట్ భాగం అనమాట. ఇంక ఈ సైడ్ భాగంకొచ్చేసరికి ఈ పైన ఓకేనా? ఈ కిస్తా భాగం దగ్గర నుంచి పైనుంచి కాలు చివరి వరకు ఈ విధంగా 2 ఇంచులైతే మార్కింగ్ పెట్టుకున్నాను. ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకున్నాననమాట. ఇక్కడికుంది ఫ్రంట్ పార్టు. ఇక్కడి నుంచి ఒక 2 ఇంచులైతే ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఓకేనండి. ఇంకిక్కడొచ్చేసి ఇదే కిస్తా భాగం వైపు నుంచి ఈ నడుము దగ్గరొచ్చేసి ఒక 2 ఇంచులు పైకి ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఇదేంటి కిస్తా భాగం వైపే మనం 2 ఇంచులు పైకి మార్క్ చేసేసుకుంటాం. ఈ ఫ్రంట్ పార్ట్ కంటే. ఇంకా ఈ ముందు భాగంలో అయితే ఏమి ఎక్స్‌ట్రా మార్కింగ్ పెట్టుకోలేదు. ఇంక ఇక్కడి నుంచి ఇక్కడికి స్ట్రెయిట్‌గా కలిపేసేయడమేనండి. ఇది ఎందుకు అనేదైతే ఇంతకు ముందు చెప్పేసాను నేను. ఓకేనండి. మీరు చూసేసారు గదా! ఇంక ఇందులో ఖర్చులు యాడ్ చేయడం అంటూ ఏమీ ఉండదండి. చాలా సింపుల్ అనమాట ఈ ప్యాంట్ కటింగ్. ఓకేనా? మీకు అర్థమైంది గదా! ఇప్పుడైతే మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను గదా! ఇప్పుడొచ్చేసి ఈ కస్టమర్ మనకి పాకెట్ అడిగారు. ఓకేనా? ఒక పాకెట్‌నయితే స్టిచ్ చేయమన్నారు కాబట్టి రైట్ సైడ్ పాకెట్. నేనొచ్చేసి ఆ పాకెట్‌ని గూడా ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఇక్కడ చూడండి.
ఇక్కడ ఈ క్లాత్ ఈ ప్యాంట్ ఇంత పొడవుంది కాబట్టి ఈ క్లాత్ ఎంత తీసుకున్నాను అంటే 2.5 మీటర్ తీసుకున్నానండి నేను. 2.5 మీటర్ తీసుకున్నా మిగిలిన ఫ్యాబ్రిక్ ఇదనమాట. ఇదంతా సైడ్ భాగం మిగిలింది. ఇది వచ్చేసి పై వైపున కొంత మిగిలిందనమాట. ఇప్పుడు వచ్చేసి దీన్ని నేను వచ్చేసి పాకెట్స్కి అయితే యూజ్ చేస్తాను. చూడండి. కానీ ప్యాంట్ పొడవు ఎక్కువ వేస్తున్నామంటే మనకి క్లాత్ ఎక్కువ పడుతుంది. మామూలుగా అయితే అందరికి వచ్చేసి కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి వచ్చేసి ఒక 2 మీటర్ల క్లాత్ అయితే సరిపోతుందండి. వీళ్ళు వచ్చేసి కొంచెం హైట్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ విధంగా మనము 2.5 మీటర్ అయితే తీసుకున్నాము. ఇదంతా కూర భాగం. ఫస్ట్ వచ్చేసి పైనుంచి పొడవు వచ్చేసి ఒక 11 ఇంచులు తీసుకుంటున్నా. 11 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఒక 8 ఇంచులు తీసుకుంటున్నా. ఇదే 8 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా తీసుకుంటున్నా. తీసుకొని ఈ విధంగా స్ట్రైట్‌గా కలిపేయడం. ఈ విధంగా షేప్ ఇచ్చేయడమేనండి పాకెట్‌కి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టయితే కట్ చేసేయడమే. ఓకేనా. మనకి వీళ్ళొచ్చేసి ఒక పాకెట్ అడిగారు కాబట్టి నేను వచ్చేసి ఈ విధంగా ఒక పాకెట్‌ని అయితే కట్ చేసుకున్నానండి. ఓకేనండి. ఇంక ఈ ప్యాంట్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తానండి. ఓకేనా. అంతేనండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. నా వీడియో కనుక చివరి వరకు చూసినట్టయితే నలుగురికి షేర్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళవుతారు. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.